మార్కెట్ యార్డులో సోయాలను అమ్ముకుని మద్దతు ధరను పొందాలని రైతులను కోరారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రత్యేక పూజలు చేసి సోయా కొనుగోళ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే. క్వింటాల్కు 5,328 మద్దతు ధర ఉన్నట్లు తెలిపిన ఎమ్మెల్యే రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బయట దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు. మార్కెట్ యార్డులో మోసాలకు పాల్పడితే ఊరుకోమని అధికారులను హెచ్చరించారు. మార్కెట్ యార్డులో రైతుల ఆకలి తీర్చడానికి త్వరలో భోజన ఏర్పాట్లు చేస్తామన్నారు. పత్తికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించి ఈరోజు కొనుగోలు ప్రారంభించిన సంగతి రైతులందరికీ తెలుసు. సోయాబీన్ విషయంలో కూడా రైతులు పండించిన పంట అంతా కూడా ఇంటికి వచ్చింది కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు అవుతున్నాయని అంటే ప్రత్యేకంగా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన కేంద్రం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఉత్తరం రాయాలని చెప్పిన సందర్భంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన వెంటనే కేంద్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణ కొరకు మొట్టమొదటిగా అనుమతులు ఇవ్వాలని పోయినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇటు పత్తి కానీ సోయాబీన్ కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈ మధ్యన నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఇబ్బందులు పడితే ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద కూర్చుండి రైతులు పడుతున్నటువంటి బాధలు తెలుస్తలేవా అని మాట్లాడే వాళ్ళకు కొంత విషయాలు చెప్పాలనుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే. ఈరోజు రైతులకు ఉన్నటువంటి కష్టాలని నేను ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం తీసుకొని నేను రాజకీయ వైషమ్యాలకు పోకుండా, నేను రాజకీయ విభేదాల గురించి ఆలోచించకుండా రైతుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిని. ఈరోజు సోయాబీన్ కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని అధికారులు చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే, మీ సహకారం కావాల్సిందే అని వెళ్ళి 4 రోజులు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన తర్వాత ఈరోజు కొనుగోలు నిర్ణయం అనేది జరిగింది.